మీ పిల్లలకి మ్యాథమెటిక్స్ సైన్స్ బాగా నేర్పించండి. ఎందుకు నేర్పించాలి? మీకు వీటిని నేర్చుకోవటం వల్ల ఎక్కువగా వాళ్ళకి స్కిల్స్ పెరుగుతాయి. ఏ స్కిల్స్ పెరుగుతాయి? క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయి. రీజనింగ్ అనేటువంటిది బాగా డెవలప్ అవుతుంది. సో ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడున్నటువంటి ఈ అన్సర్టన్ వరల్డ్లో ఈ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా మారుతుందో మనకు తెలియదు, కానీ ఆ మారిన దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఈ స్కిల్స్ ఉండటంతోనే కంట్రోల్ అవుతుంది. సో కాబట్టి ప్రస్తుతం మనం ఆలోచించాల్సినటువంటిది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ద్వారా ఈ స్కిల్స్ని మనం ఎలా పిల్లలకు పెంచుతాము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు కూడా చెబుతున్నటువంటి మాట. ఓకే. సో మనం ఏంటంటే నేను ఎప్పుడూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటాను. మన తెలుగు స్టేట్స్లో గత 25 సంవత్సరాల నుంచి మార్కులు ర్యాంకులు వేటలో పడిపోయాం కాబట్టి సో అది ఓకే, మొన్నటి వరకు సాఫ్ట్వేర్ అది కూడా జరిగినటువంటి దాంట్లో కొంతమంది బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు పొందనటువంటి వాళ్ళు కూడా అవకాశాలు ఉన్నాయి అప్పుడు. ఓకే, అవును, అప్పుడు సందర్భంలో. సో ఇప్పుడు ఏమిటంటే ఆ పొందనటువంటి వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి ఇప్పుడు. రైట్, రిపిటేటివ్ వర్క్స్, మాన్యువల్ వర్క్స్ అంటే మోర్ ఇంటెలిజెన్స్కి రిలేటెడ్ స్కిల్స్ లేకపోతే అంటే అలాంటి రోల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ లోయర్ లెవెల్లో అనేటువంటివి కనిపించవు అనేటువంటిది అందరూ ఏకాభిప్రాయంతో చెప్తున్నటువంటిది. అందరూ ఇప్పుడు ఏకాభిప్రాయంతో ఏం చెప్తున్నారు అంటే ఆ లోయర్ లెవెల్లో ఉన్నటువంటి వర్క్స్ అనేటువంటివి పోతాయి, రిపిటేటివ్ వర్క్స్ ఉండవు, మాన్యువల్ వర్క్స్ ఫిజికల్ వర్క్స్ బాగా తగ్గిపోతాయి అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి అది సత్యం. ఆ తర్వాత మార్పులు ఏమొస్తాయి అనేటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం ఉంది. రైట్, దాంట్లో ఏకాభిప్రాయం లేదు కానీ ఇక్కడ ఏకాభిప్రాయం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఈ మార్కులు ర్యాంకులు వేటలో ఆ 10 మంది మాత్రమే క్యాటర్ చేస్తూ 90 మందిని పట్టించుకోకపోతే అంటే ఆ 90 మందిలో మీ పిల్లలు ఉంటే మరింత ప్రమాదం ముంచుకొస్తుంది. సో అందుకని ఇప్పుడు ఏమిటంటే వాళ్ళు చదివే దాని మీద దృష్టి పెట్టి చదివేటువంటి పరిస్థితికి తీసుకురావాలి. ఎందుకు ఎలా పెట్టాలి అనేటువంటి దానికి చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనం కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం.